Morning. Today's topic is realization of digital filters. Okay, realization of digital filters. So, in that we're going to deal IIR filters. Okay, infinite impulse response filters. Infinite impulse response filters. So these are rated by a recursive system. Okay, Nandi. So recursive system ante enti ante present output present output depends on past input, past input, past output, and present input. Okay, present input, past input, and past output, but not on future inputs and outputs. But not on future inputs and outputs. Okay, this is called a recursive system, right? So ఈ ఐఆర్ ఫిల్టర్స్ అనేవి రికర్సివ్ సిస్టమ్కి ఎప్లికబుల్ అవుతాయి, రైట్? సో ఈ ఐఆర్ ఫిల్టర్స్ని ఇలా 6 టైప్స్గా మనము రియలైజ్ చేస్తామమ్మా. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ డైరెక్ట్ ఫార్మ్ 1 రియలైజేషన్, సెకండ్ వన్ ఈస్ డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్, థర్డ్ వన్ ట్రాన్స్పోజ్ డైరెక్ట్ ఫార్మ్ రియలైజేషన్, ఫోర్త్ వన్ క్యాస్కేడ్ రియలైజేషన్, ఫిఫ్త్ వన్ ప్యారల్ రియలైజేషన్, అండ్ సిక్స్త్ వన్ లాటిస్ లాటర్ స్ట్రక్చర్ రియలైజేషన్స్. ఓకే, ఇందులో లెట్ us మూవ్ ఆన్ టు డైరెక్ట్ ఫార్మ్ 1 రియలైజేషన్. డైరెక్ట్ ఫార్మ్ 1 రియలైజేషన్. సో ఇప్పుడు ఈ రికర్సివ్ సిస్టమ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందండి? దిస్ ఇస్ ద ఈక్వేషన్, రైట్? సో y of n is equal to minus summation k equal to 1 to n ak y of n minus k plus k equal to 0 to m bk x of n minus k. ఓకేనండి. అయితే ఇందులో m అన్నది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అండ్ n ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, ఆర్డర్ ఆఫ్ అవుట్పుట్ టర్మ్స్, రైట్? ఇది ఇన్పుట్ టర్మ్స్ ఆర్డర్. సో గమనించండి, ఇప్పుడు మనము ఈ సమ్మేషన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే if k equal to 1 a1 y of n minus 1, here it is. సో ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడుతున్నామండి. మైనస్ when k equal to 2 a2 y of n minus 2, when k equal to 3 a3 y of n minus 3. Okay, so on when k equal to n minus 1 అప్పుడు ఏముంటుంది? a n minus 1. ఓకే, y of n minus 1, y of n minus 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ అప్పుడు మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ n ప్లస్ 1 వస్తుంది అనమాట. సో ఇది వెన్ k ఈక్వల్ టు n, అప్పుడు an y ఆఫ్ n మైనస్ n. ఓకే, ఇక్కడ దాకా మనకి ఏంటి అంటే మనము అవుట్పుట్ టర్మ్స్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు వచ్చినాం అనమాట, రైట్? అండ్ నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఎక్స్పాండింగ్ ఇన్పుట్ సిగ్నల్స్, input function, right? When k equal to 0, b0 y of n minus 0 means b0 x of n minus 0 means x of n, b0 into x of n. When k equal to 1, b1 x of n minus 1. When k equal to 2, b2 y of n minus 2, so on. When k equal to m, bm x of n minus m. ఓకే, x of n minus m. సో మనం దీన్ని ఇలాగా ఎక్స్పాండ్ చేసామండి, రైట్? సో ఇది మొత్తం మనకి ఏంటిది? y of n. మొత్తం మనకి ఏంటి టర్మ్ ఇది? y of n, రైట్? నౌ ఇప్పుడు గమనించండి, ఈ b0 x of n plus b1 x of n minus 1 plus so on bm x of n minus m అని ఉన్న ఈ ఇన్పుట్ టర్మ్స్ మొత్తాన్ని కూడాను ఏమనుకుంటున్నానంటే w ఆఫ్ n అనుకుంటున్నానమ్మా. w ఆఫ్ n అనుకుంటున్నానండి. ఓకే, w ఆఫ్ n అనుకుంటే అప్పుడు y ఆఫ్ n ఏమవుతుంది? y ఆఫ్ n ఈక్వల్ టు మైనస్ a1 y ఆఫ్ n మైనస్ 1
minus a2y of n minus 2 so on plus a n minus 1 y of n minus n plus 1 minus a n y of n minus n plus మొత్తం ఏమనుకుంటా దీని మొత్తాన్ని నేను w of n అనుకుంటున్నాం కాబట్టి ప్లస్ w of n వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ మై అవుట్పుట్ ఈక్వేషన్ y of n. is an output equation y of n, రైట్. ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ లాగా ఎలా రియలైజ్ చేద్దామో చూద్దామండి డైరెక్ట్ ఫార్మ్ 1 లో. ఓకే, 1 సెకండ్. ఓకే, సో డైరెక్ట్ ఫార్మ్ 1 లో మనం ఎలా రియలైజ్ చేద్దామో చూద్దామమ్మా, రైట్. దీన్ని మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కింద మనము రియలైజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్ల్యూ ఆఫ్ ఎన్ ని రియలైజ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్ల్యూ ఆఫ్ ఎన్ రియలైజ్ చేద్దాం. ఎందుకని అంటే వై ఆఫ్ ఎన్ రియలైజ్ చేయాలి అంటే ఈ మొత్తానికి మనం ఏం చేస్తున్నామండి, డబ్ల్యూ ఆఫ్ ఎన్ ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో ముందు డబ్ల్యూ ఆఫ్ ఎన్ ని మనం రియలైజ్ చేస్తే ఆ వచ్చిన దాన్ని మనము ఈ వై ఆఫ్ ఎన్ కి యాడ్ చేయొచ్చు, ఈ మొత్తం టర్మ్ కి యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ దట్ రీజన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ ఆఫ్ ఎన్ రియలైజ్ చేస్తున్నామండి మనము. ఓకే, నౌ డబ్ల్యూ ఆఫ్ రియలైజ్ చేస్తున్నప్పుడు చూడండి, దిస్ ఈస్ ద ఫార్మ్. ఓకే, డైరెక్ట్ ఫార్మ్ 1 రియలైజేషన్, రైట్. చూడండి, ఇప్పుడు డబ్ల్యూ ఆఫ్ ఎన్ అనేది అవుట్పుట్ అమ్మా. డబ్ల్యూ ఆఫ్ ఎన్ అనేది అవుట్పుట్. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఇవి అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ అనమాట మనకి. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్పుట్, డబ్ల్యూ ఆఫ్ ఎన్ అవుట్పుట్. ఓకేనా అండి, డబ్ల్యూ ఆఫ్ ఎన్ అవుట్పుట్, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాము చూడండి, పక్కన గీస్తున్నాను నేను. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్పుట్, రైట్, డబ్ల్యూ ఆఫ్ ఎన్ అవుట్పుట్, డబ్ల్యూ ఆఫ్ ఎన్ అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు గమనించండి ఇక్కడ మీరు, వన్ సెకండ్. ఎక్స్ ఆఫ్ ఎన్, రైట్, ఇక్కడ డబ్ల్యూ ఆఫ్ ఎన్. ఓకే, ఇది అవుట్పుట్ డబ్ల్యూ ఆఫ్ ఎన్, రైట్, అవుట్పుట్ డబ్ల్యూ ఆఫ్ ఎన్. పైన రాస్తాను కొద్దిగా, అవుట్పుట్ మనకి డబ్ల్యూ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ తీసుకోండి అమ్మా, దిస్ ఈక్వేషన్ తీసుకోండి, రైట్. డబ్ల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, బి నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, బి నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఉంది, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ ఏం చేస్తున్నాను నేను, బి నాట్తో మల్టిప్లై చేస్తున్నానండి. ఇఫ్ ఐ మల్టిప్లై విత్ బి నాట్, దెన్ ఇక్కడ అవుట్పుట్ నాకు ఏమొస్తుందండి, డబ్ల్యూ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ బి నాట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టర్మ్ వచ్చింది, రైట్. ఇప్పుడు దీనికి ఏమైంది అంటే ఎక్స్ b1 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 యాడ్ అయింది అనమాట. b1 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 యాడ్ అయింది. ఓకే, సో గమనించండి, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ కి మనము ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసామనుకోండి అమ్మా, ఆల్రెడీ మనం చూసామండి. ఓకే, ఆల్రెడీ మనము చూసాము డిలే ఆఫ్ ఎ సీక్వెన్స్ ఫార్ములా చూసాం మనం, రైట్. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సీక్వెన్స్ కి అన్న సిగ్నల్ కి ఇఫ్ ఐ అప్లై ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్, నాకు అప్పుడు ఏమొస్తుందండి, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వస్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వస్తుంది ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ జెట్ ట్రాన్స్ఫార్మ్, రైట్. ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వచ్చింది అనమాట. అంటే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ ని నేను ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ ఆల్సో కాల్డ్ డిలేయింగ్ అనమాట. మనం ఏమంటాం, దీన్ని డిలే ఎలిమెంట్ అంటాం అనమాట. జెడ్ ఇన్వర్స్ మనం ఏమంటామండి, జెడ్ ఇన్వర్స్ ని డిలేస్ అంటాం అనమాట. సో ఎక్స్ ఆఫ్ ఎన్ కి నేను ఒక ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 డిలే అవుతుంది, రైట్. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 కి ఏం చేస్తున్నానండి, b1 తో మల్టిప్లై చేస్తున్నానమ్మా. సో ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ని b1 తో మల్టిప్లై చేస్తున్నానండి. b1 తో మల్టిప్లై చేస్తే నాకు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది, b1 ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వస్తుంది అనమాట ఇక్కడ నాకు, అంతేనా. ఇక్కడ నాకు అవుట్పుట్లో ఇక్కడ నాకు b1 ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వస్తుందండి మనకి, అంతేనా అవుట్పుట్లో ఇక్కడ. ఓకే, లెట్ us forget about this structure, ఇది మర్చిపోండి. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చెప్తున్నాను అంతే, పక్కన పెన్తో చెప్తున్నానమ్మా, దట్స్ ఇట్, రైట్. b1 ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇస్ ద అవుట్పుట్.
ఇప్పుడు b1 x ఆఫ్ n మైనస్ 1కి ఏమవుతుంది, b0 x ఆఫ్ n ని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను దాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, హియర్ ఐఎమ్ యాడింగ్ ఇట్, రైట్. సో యాడ్ చేస్తే ఇలాగా యాడ్ చేస్తే అవుట్పుట్, ఇప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది, డబ్ల్యూ ఆఫ్ ఎన్ అనమాట. సో డబ్ల్యూ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఏంటి, నాకు డబ్ల్యూ ఆఫ్ ఎన్ ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఇప్పుడు డబ్ల్యూ ఆఫ్ ఎన్ ఓకే. డబ్ల్యూ ఆఫ్ ఎన్ ఇప్పుడు నాకు ఏమొచ్చింది అంటే ఇక్కడ నుంచి బీ నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇక్కడ వచ్చింది. ఓకేనండి, ఇక్కడ నుంచి బీ నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చింది. ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి నాకు b1 x ఆఫ్ n మైనస్ 1 వచ్చింది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, b1 x ఆఫ్ n మైనస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, b2 x ఆఫ్ n మైనస్ 2. ఓకే, b2 x ఆఫ్ n మైనస్ 2 అంటే ఇప్పుడు గమనించండి, అది గీయాలనుకోండమ్మా. అప్పుడు ఏం చేయాలి మనము, ఈ x ఆఫ్ n మైనస్ 1కి ఆల్రెడీ ఒక డిలే అయిందండి, ఇంకొక డిలే పెట్టాను అనుకోండి అమ్మా. ఇక్కడ ఇఫ్ ఐ అప్లై అనదర్ డిలే హియర్, రైట్, అనదర్ డిలే ఇక్కడ మనం పెట్టాను అనుకోండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది నాకు అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది అనమాట. ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది అనమాట. ఓకే, ఈ ఎక్స్ ఆఫ్ n మైనస్ 2కి ఏం చేయాలండి, ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 నెక్స్ట్ టర్మ్ అనమాట. ఓకే, ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 నెక్స్ట్ టర్మ్ ఏం చేయాలండి, b2తో మల్టిప్లై చేయాలి, అంతేనా కదా, b2తో మల్టిప్లై చేయాలి. b2తో మల్టిప్లై చేస్తున్నాను దీన్ని. చేస్తే ఇక్కడ నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, b2 ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుందండి. ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది అనమాట. ఇప్పుడు నా టర్మ్ ఏం చేయాలి, ముందు టర్మ్కి యాడ్ చేయాలి, అవునా కదా, ముందు టర్మ్కి యాడ్ చేయాలి. సో ఇక్కడ ముందు టర్మ్కి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ముందు టర్మ్కి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఎడిషన్ చేస్తున్నాను. సో ఆన్ అలా పోతూ ఏం చేయాలి, బిఎం ఎక్స్ ఆఫ్ n మైనస్ m, బిఎం ఎక్స్ ఆఫ్ n మైనస్ m అంటే m టైమ్స్ డిలే చేస్తే అప్పుడు నాకేమొస్తుంది, బి ఎక్స్ ఆఫ్ n మైనస్ m వస్తుంది అనమాట. దాన్ని బిఎంతో మల్టిప్లై చేస్తున్నాను. మొత్తం యాడ్ చేస్తే వచ్చేది డబ్ల్యూ ఆఫ్ n అనమాట. మొత్తం యాడ్ చేస్తే వచ్చేది డబ్ల్యూ ఆఫ్ n, రైట్. ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్నే ఇక్కడ చూపించానండి, ఇక్కడ చూపించానమ్మా, రైట్. సో ఒక్కసారి గమనించండి ఇప్పుడు దీన్ని, ఎక్స్ ఆఫ్ n మల్టిప్లైడ్ బై b0, ఐఎమ్ గెటింగ్ హియర్ b0 ఎక్స్ ఆఫ్ n. నెక్స్ట్ టర్మ్ ఏంటి, b1 ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 అంటే ఎక్స్ ఆఫ్ n ని ఒక డిలే చేస్తే ఐఎమ్ గెటింగ్ ఎక్స్ ఆఫ్ n మైనస్ 1, రైట్. ఈ ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 ఏం చేస్తున్నాను, b1తో మల్టిప్లై చేయాలి కదా, కాబట్టి మల్టిప్లైడ్ బై b1. అప్పుడు అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమొస్తుంది, b1 ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 వస్తుందండి అవుట్పుట్లో, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, b1 ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 ఏం చేయాలి, ముందు టర్మ్కి యాడ్ చేయాలి. ముందు టర్మ్ ఏంటి, b0 ఎక్స్ ఆఫ్ n, కాబట్టి ముందు టర్మ్కి యాడ్ చేశానమ్మా, ముందు టర్మ్కి యాడ్ చేస్తున్నాను అనమాట, రైట్. అర్థమవుతున్నామా, యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టర్మ్ ఏంటి, b2 ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది నెక్స్ట్ టర్మ్. కాబట్టి ఆల్రెడీ ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 ఉంది, దీనికి ఇంకో డిలే క్రియేట్ చేస్తే ఐ విల్ గెట్ ఎక్స్ ఆఫ్ n మైనస్ 2. ఓకే, మల్టిప్లైడ్ బై b2తో మల్టిప్లై చేస్తే అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమొస్తుంది, అవుట్పుట్లో ఇక్కడ నాకు అంటే b2 ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుందండి. b2 ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలి, ముందు టర్మ్కి యాడ్ చేయాలి. కాబట్టి ఇదిగోండి, నేను దాన్ని ముందు టర్మ్కి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకేనమ్మా, ముందు టర్మ్కి ఇక్కడ నేను దాన్ని యాడ్ చేశాను. ఓకే, ముందు టర్మ్కి ఇక్కడ దాన్ని నేను యాడ్ చేశాను, రైట్. సో యాడ్ చేస్తే అవుట్పుట్లో నాకు ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ b0 ఎక్స్ ఆఫ్ n ప్లస్ b1 ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ b2 ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 అవుట్పుట్లో వచ్చింది అనమాట. ఇక్కడ నాకు డబ్ల్యూ ఆఫ్ n కింద వచ్చింది అనమాట ఇక్కడ నాకు, రైట్. ఆ నెక్స్ట్ టర్మ్ ఏంటి, b3 ఎక్స్ ఆఫ్ n మైనస్ 3. ఆ నెక్స్ట్ టర్మ్ b4 ఎక్స్ ఆఫ్ n మైనస్ 4. అలా పోతూ చేసుకుంటే ఏమవుతుంది, bm మైనస్ 1, దీని ముందు టర్మ్ అనమాట, రైట్. bm మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n మైనస్ m మైనస్ 1. అప్పుడు ఏమవుతుంది, n మైనస్ m ప్లస్ 1 అవుతుంది అనమాట. సో దాన్ని యాడ్ చేస్తున్నాను. చివరికి ఇంకో z ఇన్వర్స్ పెడితే ఐ విల్ గెట్ ఎక్స్ ఆఫ్ n మైనస్ m. ఓకే, ఎక్స్ ఆఫ్ n మైనస్ m ఈజ్ మల్టిప్లైడ్ బై bm కదా, bm. సో దీన్ని ఏం చేయాలి, ముందు టర్మ్కి యాడ్ చేయాలి. సో ఇలా మనం చేసుకుంటూ పోతున్న రిలేషన్ అనమాట. చాలా ఈజీగా ఉంటుందమ్మా కాన్సెప్ట్, కంపల్సరీ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది, డబ్ల్యూ ఆఫ్ n వచ్చిందండి ఇక్కడ నాకు అవుట్పుట్లో.
ఐ గాట్ హియర్ నౌ డబ్ల్యూ ఆఫ్ ఎన్ అనమాట. కాబట్టి నేనేం చేయాలి వై ఆఫ్ ఎన్ తెచ్చుకోవాలన్నమాట. రైట్, ఓకేనా అండి. అవుట్పుట్ ఈజ్ వై ఆఫ్ ఎన్ కదా. అంటే ఈ డబ్ల్యూ ఆఫ్ ఎన్ని ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దీన్ని రిలేస్ చేయండి అమ్మా. దీన్ని a1 y of n minus a1 y of n minus 1 minus a2 y of n minus 2 plus so on minus an y of n minus n. ఇప్పుడు మనం రిలేస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, రిలేస్ చేసుకుంటే ఇదిగోండి, గమనించండి ఇదేంటిది ఈక్వేషన్ y of n. ఓకే, y of n ఈక్వల్ టు minus a1 y of n minus 1, okay, minus a2 y of n minus 2 minus so on, okay, minus ym or n, output terms n kada, yn y of an minus an y of n minus n plus w of n కదా మనకు వచ్చింది ఆ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని రియలైజ్ చేస్తున్నానమ్మా ఈ విధంగా. ఓకేనా అండి, ఈ విధంగా రియలైజ్ చేస్తున్నాను అనమాట. రైట్, సో గమనించండి ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఏంటండి, దీనికి ఇప్పుడు ఇది వాట్ ఈస్ ద ఇన్పుట్ ఫర్ దిస్ y of n ఈక్వల్ టు ఇదిగోండి వై టర్మ్ మొత్తం ఏంటి అవుట్పుట్ టర్మ్లే వై టర్మ్లు అంటే. ఓకే, w of n దీనికి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ దిస్ ఈక్వేషన్ w of n is the input and y of n is the output. So w of n is the input, y of n is the output. ఓకేనండి. సో ఈ w of n కి ఏం చేయాలి అసలు నేను w of n కి అంటే ఇదిగోండి ఇది మొత్తం యాడ్ చేయాలి, అంతేనా, ఇది మొత్తం యాడ్ చేయాలి. సో w of n ఇక్కడ రాశాను, y of n ఇక్కడ రాశాను. రైట్, ఇప్పుడు గమనించండి w of n మైనస్ a1 y of n minus 1 కదా, ఇదిగో w of n ఇక్కడ రాశాను ఇక్కడ నేను. రైట్, ఇక్కడ y of n, ఈ y of n కి ఒక డిలే క్రియేట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ y of n minus 1. ఓకేనండి, y of n minus 1 యాడ్ అవుతుంది అనమాట, అక్కడ వస్తుంది అన్నమాట అవుట్పుట్లో, ఎందుకంటే డిలే యాడ్ చేశాను కాబట్టి. సో ఈ y of n minus 1 ని మల్టిప్లై చేస్తున్నాను విత్ మైనస్ a1. అప్పుడు అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమొస్తుందమ్మా, ఇక్కడ మైనస్ a1 y of n minus 1 వస్తుందండి ఇక్కడ నాకు. ఓకే, నేను ఈ వచ్చిందని ఏం చేశానంటే ఏం చేయాలి w of n కి యాడ్ చేయాలి కదా. సో w of n కి యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ w of n కి యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఓకే, సో ఈ y of n minus 1 ఇక్కడ వచ్చిన దాన్ని రైట్. ఓకేనండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట, w of n యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమొస్తుంది w of n ప్లస్ ఆఫ్ మైనస్ a1 y of n minus 1, అంటే ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ a2 y of n minus 2 కూడా యాడ్ చేయాలి. సో ఈ y of n minus 1 కి ఒక డిలే క్రియేట్ చేస్తే ఐ విల్ గెట్ y of n minus 2. రైట్, y of n minus 2 వచ్చింది. ఈ y of n minus 2 కి ఏం చేయాలి, మైనస్ a2ని యాడ్ చేయాలన్నమాట. కాబట్టి మైనస్ a2 మల్టిప్లై చేయాలి. సో మైనస్ a2 మల్టిప్లై చేస్తూ ఉంటే ఐ విల్ గెట్ హియర్, ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ a2 y of n minus 2 వస్తుందండి ఇక్కడ. రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ ముందు టర్మ్కి యాడ్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఇక్కడ ముందు టర్మ్కి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. రైట్, యాడ్ చేస్తున్నాను. ఓకేనమ్మా, ముందు టర్మ్కి యాడ్ చేస్తున్నాను. ఓకేనా అండి, ముందు టర్మ్కి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో అవుట్పుట్లో ఇక్కడ నాకు ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు నాకు ఏమొస్తుంది w of n minus y of n a1 y of n minus 1 minus a2 y of n minus 2 దాకా వచ్చింది అనమాట. సో ఆన్
an y ఆఫ్ n మైనస్ n అంతవరకు యాడ్ చేయాలి కదా మనము, అంతవరకు మనం యాడ్ చేయాలి కదా. సో సో ఆన్ 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 ఇప్పుడు y ఆఫ్ n మైనస్ వరకు యాడ్ చేస్తూ పోతుంటే అవుట్పుట్ ఇక్కడ నాకు ఏమొస్తుంది, అవుట్పుట్లోకి ఏమొస్తుంది ఇక్కడ w ఆఫ్ n ప్లస్ ప్లస్ ఆఫ్ మైనస్ a1 y ఆఫ్ n మైనస్ 1 మైనస్ a2 y ఆఫ్ n మైనస్ 2 మైనస్ an y ఆఫ్ minus an minus 1 y of n minus m plus 1 minus an y of m వచ్చింది అనమాట. సో ఈ సెకండ్ ఈక్వేషన్ కి ఇది మనకి రియలైజేషన్ అన్నమాట. సెకండ్ ఈక్వేషన్ కి దిస్ ఇస్ మై రియలైజేషన్ అనమాట. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఇప్పుడు నాకు ఏమైంది అంటే గమనించండి, ఈ w ఆఫ్ n కి నేను ఈ డైరెక్ట్ ఫార్మ్ 1 స్ట్రక్చర్ని రియలైజ్ చేశానమ్మా. అలాగే అంటే ఇన్పుట్కి అనమాట, ఎక్స్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఇన్పుట్ టర్మ్స్కి ఇక్కడ నేను రియలైజ్ చేశానమ్మా డైరెక్ట్ ఫార్మ్ 1 స్ట్రక్చర్. తర్వాత అవుట్పుట్ ఈక్వేషన్కి రియలైజ్ చేశానండి డైరెక్ట్ ఫార్మ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏం చేయాలి, రెండింటిని కూడా ఇక్కడ మనము యాడ్ చేసేయాలి. అవునమ్మా, రెండింటిని కూడా ఇక్కడ మనము యాడ్ చేసేయాలి. w ఆఫ్ n ని ఈ y ఆఫ్ n టర్మ్స్ ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట. సో అదే చేస్తున్నాను. అంటే సెకండ్ ఈక్వేషన్ కి నేను రిలేస్ చేశాను, ఫస్ట్ ఈక్వేషన్ కి నేను రిలేస్ చేశాను డైరెక్ట్ ఫార్మ్ 1 ఫామ్ ని. ఇప్పుడు రెండింటిని కూడా ఇప్పుడు మనము యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ స్ట్రక్చర్ ని ఆ తర్వాత ఈ స్ట్రక్చర్ ని రెండింటిని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తామండి, కంబైన్ చేస్తాం అనమాట. కంబైన్ చేస్తే విల్ గెట్ దిస్ స్ట్రక్చర్. ఓకేనండి, దిస్ అవర్ ఫైనల్ స్ట్రక్చర్ నౌ, రైట్. ఇలా మనము చేస్తామమ్మా డైరెక్ట్ ఫార్మ్ 1 ని. ఓకేనమ్మా, డైరెక్ట్ ఫార్మ్ 1 ఫిల్టరైజేషన్ ఈ విధంగా చేస్తామన్నమాట. అయితే ఒకటి ఇక్కడ మీరు గమనించాలి, అదేంటి అంటే ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అవి చూద్దాం ఒకసారి మనం, రైట్. ఇప్పుడు ఇందులో గమనించండి, ఇక్కడ ఐఎమ్ యూజింగ్ డిలే, అవుట్పుట్ కూడా డిలే ఉపయోగిస్తున్నా ఇక్కడ నేను. అంటే ఇన్పుట్ కి సపరేట్ గా డిలే యాడ్ చేస్తున్నాను, అలాగే అవుట్పుట్ ని కూడా సపరేట్ గా డిలేస్ వేరే యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇన్పుట్ దగ్గర డిలేస్ ఉపయోగిస్తున్నాను, అవుట్పుట్ దగ్గర డిలేస్ ఉపయోగిస్తున్నాను, మళ్ళీ ఇన్పుట్ దగ్గర డిలేస్ ఉపయోగిస్తున్నాను, అవుట్పుట్ దగ్గర డిలేస్ ఉపయోగిస్తున్నాను. అట్ ఎవ్రీ స్టేజ్, ప్రతి స్టేజ్ దగ్గర కూడా నేను అదే పని చేస్తున్నాను అనమాట. ఇన్పుట్ డిలేస్, అవుట్పుట్ డిలేస్, ఈ రెండు కూడా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఉపయోగిస్తున్నాను. అయితే ఇన్పుట్ ఒకలా డిలే, అవుట్పుట్ ఒకలా డిలే ఇస్తుందా? కాదు. గమనించండి, ఇక్కడ గమనించండి, ఎక్స్ ఆఫ్ ఎన్ దగ్గర ఉన్న ఈ డిలే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ సింగిల్ డిలే. అలాగే అవుట్పుట్ దగ్గర ఉన్న ఫస్ట్ డిలే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ఎ సింగిల్ డిలే. ఓకేనామా, అలాగే ఇన్పుట్ దగ్గర ఉన్న సెకండ్ డిలే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ డిలే ఆఫ్ 2 యూనిట్స్. అలాగే అవుట్పుట్ దగ్గర ఉన్న ఈ డిలే కూడా సెకండ్ డిలే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ డిలే ఆఫ్ 2 యూనిట్స్. అలాగే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇన్పుట్ దగ్గర ఉన్న డిలేస్ ఎంత డిలే క్రియేట్ చేస్తున్నాయో అవుట్పుట్ దగ్గర ఉన్న డిలేస్ కూడాను అంత డిలేనే క్రియేట్ చేస్తున్నది. ఓకేనండి, ఇది మనకి మేజర్ చూసుకోవాల్సింది అనమాట. అంటే ఇయర్ నేను డిలే సపరేట్గా ఉపయోగిస్తున్నాను, ఇక్కడ నేను డిలేస్ సపరేట్గా ఉపయోగిస్తాను. ఇన్పుట్ దగ్గర డిలే ఉపయోగిస్తున్నాను, అవుట్పుట్ దగ్గర డిలే ఉపయోగించేస్తున్నానమ్మా. ఇక్కడ నేను ఇన్పుట్ దగ్గర డిలేస్, అవుట్పుట్ దగ్గర డిలేస్ ఉపయోగించేస్తున్నాను. కానీ ఏమవుతుంది, ఇన్పుట్ దగ్గర ఉన్న డిలేస్ ఎంతైతే డిలే క్రియేట్ చేస్తుందో అవుట్పుట్ దగ్గర ఉపయోగించే ప్రతి డిలే కూడా సేమ్ అదే విధంగా డిలే ఇక్కడ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా, అంటే ఇన్పుట్కి ఒక డిలే, అవుట్పుట్కి ఒక డిలే కాకుండా ఇన్పుట్కి అవుట్పుట్కి కలిపి ఒకే డిలే ఉపయోగించాను అనుకోండిరా, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నాకు అంటే తక్కువ సర్క్యూట్ కాంప్లెక్సిటీతో అవుట్పుట్ తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకని అంటే టైం ఫ్యాక్టర్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిలే అన్నది లెట్ us సపోజ్ ఇట్ విల్ గివ్ అవుట్పుట్ ఆఫ్టర్ 1 మైక్రోసెకండ్ అనుకుంటున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మైక్రోసెకండ్ ఆర్ 1 మిల్లీ తీసుకోండి అమ్మా, రైట్. సో ఒక డిలే అన్నది 1 మైక్రోసెకండ్, ఒక డిలే అన్నది
అవుట్పుట్ ఇవ్వడానికి 1 మైక్రో సెకండ్ టైం తీసుకుంటుంది అంటే ఇన్పుట్ దగ్గర ఇన్ డిలే పెట్టాను అనుకోండమ్మా, అప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ దగ్గర టైం డిలే జరుగుతుంది ఇక్కడ నాకు. అవుట్పుట్ దగ్గర కూడా ఇక్కడ నాకు ఎన్ని డిలేస్ ఉపయోగిస్తే అంత టైం ఎక్కువ అవుతుంది అనమాట. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క డిలే యూనిట్ ఒక్కొక్క జెడ్ ఇన్వర్స్ అవుట్పుట్ ఇవ్వడానికి 1 మైక్రో సెకండ్ పడుతోంది అనుకుంటే, ఇఫ్ ఐ యూజ్ 2 డిలేస్ అప్పుడు నాకేమవుతుంది? 2 మైక్రో సెకండ్స్ పడుతుంది అనమాట. అవునా? ఇఫ్ ఐ యూజ్ ఎం డిలేస్ అప్పుడు నాకేమవుతుంది? ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎం మైక్రో సెకండ్స్. నేను వెయిట్ చేయాలండి ఇక్కడ ఇన్పుట్ దగ్గర. సేమ్ అలాగే అవుట్పుట్ దగ్గర కూడా నేను తీసుకుంటున్నప్పుడు ఈ డిలే ఒక్కొక్కటి కూడాను 1 మైక్రో సెకండ్ టైం తీసుకుంటుంది అవుట్పుట్ ఇవ్వడానికి అనుకున్నప్పుడు, ఎన్ని డిలేస్ ఉపయోగిస్తే అన్ని మైక్రో సెకండ్స్ నాకు టైం వెయిట్ చేయాలన్నమాట అవుట్పుట్ రావడానికి అనమాట. సో ఇన్పుట్ దగ్గర అవుట్పుట్ దగ్గర కూడా నాకు ఏమవుతుంది అంటే టైం డిలేస్ అన్నది ఎక్కువ క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే ఐ హావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైమ్ టు గెట్ ద అవుట్పుట్. ఓకేనమ్మా? ఇది నాకు ఒక ప్రాబ్లం. తర్వాత సర్క్యూట్ కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇన్పుట్ దగ్గర డిలేస్ ఉపయోగించాలి సర్క్యూట్స్ దగ్గర, అవుట్పుట్ సర్క్యూట్స్ దగ్గర కూడాను ఐ హావ్ టు యూజ్ డిలేస్. కాబట్టి ఏమవుతుంది? సర్క్యూట్ పెద్దది అయిపోతుంది. సర్క్యూట్ పెద్దది ఏమవుతుంది? పవర్ కన్జంప్షన్ పెరిగిపోతుంది. ఓకేనండి? సో దీనివల్ల ఏమవుతుంది అంటే చిప్ స్పేస్ కూడా పెరిగిపోతుందమ్మా. ఓకే, కాబట్టి అఫ్కోర్స్ ఇది ప్రోగ్రామింగే కాబట్టి అఫ్కోర్స్ పవర్ కన్జంప్షన్ పక్కన పెడితే టైం డిలే ఇస్ ద మేజర్ వన్, రైట్? సో ఇక్కడ నాకు డిలేస్ ఇన్పుట్ దగ్గర డిలే ఉపయోగిస్తున్నాను, అవుట్పుట్ దగ్గర డిలే ఉపయోగిస్తున్నాను. దీనివల్ల ఏమవుతుంది అంటే నాకు అవుట్పుట్ రావడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది అనమాట. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ దిస్. ఓకే, డైరెక్ట్ ఫార్మ్ 1 యొక్క ప్రాబ్లం ఇది, రైట్? సో ఈ డైరెక్ట్ ఫార్మ్ 1 యొక్క ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తూ నేను డైరెక్ట్ ఫార్మ్ 2 తయారు చేస్తున్నానండి. డైరెక్ట్ ఫార్మ్ 1 యొక్క ప్రాబ్లం ఇదన్నమాట. సో టు ఓవర్కమ్ ఇట్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ డైరెక్ట్ ఫార్మ్ 2 రిలేషన్ అనమాట. అది ఓకేనా? ఒకసారి డైరెక్ట్ ఫార్మ్ 2 రిలేషన్ చెప్పుకునే ముందు డైరెక్ట్ ఫార్మ్ 1 నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము, చేసి అప్పుడు వి విల్ మూవ్ ఆన్ టు డైరెక్ట్ ఫార్మ్ 2 రిలేషన్. ఓకే, సో డైరెక్ట్ ఫార్మ్ 2 దగ్గర ఒక ప్రాబ్లం చూద్దామండి. రియలైజ్ సెకండ్ ఆర్డర్ ఫిల్టర్ y of n equal to 2r cos omega naught y of n minus 1 minus ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ r square y of n minus 2 ప్లస్ x of n మైనస్ r cos omega naught x of n minus 1 అని ఇచ్చాడమ్మ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రిలేస్ చేయాలన్నమాట. ఇందులో వాడు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఏమనుకుంటాము? ఇదిగోండి 2r cos omega అనేది కాన్స్టెంట్ రాసిండు ఇంటూ y of n minus 1 y of n minus 1 టర్మ్స్ ఏంటి? అవుట్పుట్ టర్మ్స్, రైట్? మైనస్ ఆర్ స్క్వేర్ మళ్ళీ కాన్స్టెంట్ y of n minus 2 is the output term. ఓకే, y of n టర్మ్స్ అన్ని అవుట్పుట్ టర్మ్స్ అన్నమాట. x of n టర్మ్స్ అన్ని కూడా ఇన్పుట్ టర్మ్స్ అన్నమాట. ఓకే, ఈ రెండు అవుట్పుట్ టర్మ్స్ అయితే ఇన్పుట్ టర్మ్స్ ఏంటి? x of n is the input term, మైనస్ r cos omega naught అన్నది కాన్స్టెంట్ అయితే x of n minus 1 is the input term. ఓకే, సో ఈ x of n minus r cos omega naught x of n minus 1 ని మనం ఏమనుకుంటాము? ఇన్పుట్ టర్మ్స్ x of n టర్మ్స్ ని w of n అనుకుంటున్నాము. ఓకేనండి? we are calling it w of n. ఓకే, now ఇది మనం w of n అనుకుంటే అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? y of n is equal to 2r cos omega naught y of n minus 1 ఇక్కడ రాశాను, రైట్? మైనస్ r square y of n minus 2 ఇక్కడ రాశాను. ఈ మొత్తం టర్మ్ ఏమనుకుంటున్నా ఇక్కడ నేను w of n అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, w of n అని రాస్తున్నానమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? we have to realize w of n and then we have to realize y of n. ఓకే, ఇప్పుడు w of n రిలైజ్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. ఓకే, w of n రిలైజ్ చేద్దాము. w of n అంటే ఏంటి? అంటే x of n minus r cos omega naught x of n minus 1 is equal to w of n కదా? w of n కదమ్మా.
ఇప్పుడు మనం రిలైజ్ చేద్దామండి. రిలైజ్ చేస్తే ఇదిగోండి ఇది. ఓకే, దిస్ ద రిలేషన్ అనమాట. ఇది మన రిలేషన్. సో ఎక్స్ ఆఫ్ ఎన్ అన్నది ఇన్పుట్ టు ఈ ఈక్వేషన్కి ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది ఇన్పుట్ టు డబ్ల్యూ ఆఫ్ ఎన్ అనేది అవుట్పుట్ కింద తీసుకుంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ టు డబ్ల్యూ ఆఫ్ ఎన్ అవుట్పుట్, రైట్? ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆర్ కాస్ ఒమేగా నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే ఎక్స్ ఆఫ్ ఎన్కి ఒక డిలే క్రియేట్ చేస్తే ఐ విల్ గెట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. సో ఎక్స్ ఆఫ్ ఎన్కి ఒక డిలే క్రియేట్ చేస్తే ఐ విల్ గెట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ నేను ఏం చేయాలండి, మైనస్ ఆర్ కాస్ ఒమేగా నాట్తో మల్టిప్లై చేయాలమ్మా. కాబట్టి ఇక్కడ మైనస్ ఆర్ కాస్ ఒమేగా నాట్తో మల్టిప్లై చేశాను. చేసి ఏం చేయాలి, ఈ టర్మ్ని ముందు టర్మ్కి యాడ్ చేయాలి. సో ఎక్స్ ఆఫ్ ఎన్కి ఇదిగోండి ఇలా వస్తుంది ఎక్స్ ఆఫ్ ఎన్. దిస్ ఇస్ మై ఎక్స్ ఆఫ్ ఎన్. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్కి ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ నాకు ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఆర్ కాస్ ఒమేగా నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ వచ్చిందమ్మా ఇక్కడ నాకు. ఓకే, దిస్ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ బై దిస్ కాన్స్టెంట్ అనమాట. ఇది వచ్చింది. రెండింటిని మనం ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది, డబ్ల్యూ ఆఫ్ ఎన్ వస్తుంది. డబ్ల్యూ ఆఫ్ ఎన్ వస్తుంది అనమాట, రైట్? సో ఇన్పుట్ నేను రిలీజ్ చేశానండి. అవుట్పుట్ ఏంటి ఇక్కడ నాకు ఉంది, ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ నాకేముంది, అవుట్పుట్ ఇక్కడ నాకేముంది, ఇదిగోండి ఇది మనకు అవుట్పుట్ టర్మ్, అవునా కదా? దిస్ ఇస్ మై అవుట్పుట్ టర్మ్, రైట్? y of n is equal to 2r cos omega naught y of n minus 1 minus r square y of n minus 2 plus w of n రైట్? ఇప్పుడు మనం దీన్ని రిలైజ్ చేస్తున్నామమ్మా. దిస్ ఇస్ ద రిలైజేషన్. రిలైజేషన్ చూడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి y of n is the output, w of n is the input. సో w of n is the input, y of n is the output. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, y of n ఈక్వల్ టు, ఇప్పుడు y of n ఏమొస్తుంది, 2r cos ఒమేగా y of n minus 1. ఇదిగోండి ఈ y of n కి ఒక డిలే క్రియేట్ చేస్తే y of n minus 1 వస్తుంది అనమాట. ఈ y of n minus 1 ఏం చేయాలి, 2r cos ఒమేగా నాట్ తో మల్టిప్లై చేయాలమ్మా. కాబట్టి 2r cos ఒమేగా తో మల్టిప్లై చేశాను. అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమొస్తుంది, 2r cos ఒమేగా నాట్ ఇంటూ y ఆఫ్ n minus 1 వస్తుందండి ఇక్కడ నాకు. ఓకేనా? దాన్ని ఏం చేయాలి, w ఆఫ్ n కి యాడ్ చేయాలి. ఇదిగో w ఆఫ్ n కి యాడ్ చేయాలి కదా, మొత్తం ఈ టర్మ్ మొత్తం యాడ్ చేసేయాలి. సో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ నాకు, మైనస్ ఆర్ స్క్వేర్ y ఆఫ్ n minus 2 అంటే ఈ y ఆఫ్ n కి ఇంకో డిలే క్రియేట్ చేస్తే y ఆఫ్ n minus 2 వచ్చింది. ఈ y ఆఫ్ n minus 2 ని మైనస్ ఆర్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ హియర్ మైనస్ ఆర్ స్క్వేర్ y ఆఫ్ n minus 2. ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలమ్మా, యాడ్ చేయాలి కదా, మొత్తాన్ని యాడ్ చేయాలి. సో సమ్మింగ్ తో యాడ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఇప్పుడు నాకు ఏమొస్తుంది, y ఆఫ్ n వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ y ఆఫ్ n వచ్చింది. ఇప్పుడు రెండింటిని మనం ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి, క్లబ్ చేయాలి. సి హియర్, ఇక్కడ ఒమేగా n అంటే ఏంటి, ఇక్కడ ఒమేగా n అంటే అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ బ్లాక్. సో ఈ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ బ్లాక్ ని అంటే ఏం లేదురా, ఈ ఒమేగా n ని ఇలా కనెక్ట్ చేసేసి ఒక బొమ్మ గీసేయండి అంతే. ఓకేనా? ఈ ఫస్ట్ బొమ్మని ఇక్కడ మీరు కలిపేసేసి గీయండి అంతే. దట్స్ ఇట్, రైట్? గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఇదిగోండి అది నేను చేశానమ్మా. ఓకే, రెండు బాక్స్ ని కలిపేశాను అనమాట ఇక్కడ నేను, రైట్? నౌ నెక్స్ట్ let us move on to another problem. y of n equal to 0.5 y of n minus 1 minus 0.25 y of n minus 2 plus x of n plus 0.4 x of n minus 1. ఓకే, ఇది మనకు ఉందండి, రైట్? ఇందులో ఇవి x of n టర్మ్స్ మనం ఏమనుకుంటున్నాము, w of n అనుకుంటాం. x of n టర్మ్స్ మొత్తాన్ని కూడా మనము w of n అనుకుంటాము. అప్పుడు మనకి ఏమవుతుంది, y of n equal to 0.5 y of n minus 1 minus 0.25 y of n minus 2 ప్లస్ w of n అవుతుంది అనమాట, రైట్? ఇది నేను సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాను, రైట్? ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఇన్పుట్ టర్మ్స్ ఏంటి, x of n, అవుట్పుట్ టర్మ్స్ ఏంటి, w of n. ఇప్పుడు దాన్ని రియలైజ్ చేయండి, దాన్ని మీరు రియలైజ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ రియలైజ్ ఇట్, దిస్ ఈస్ వాట్ యు గెట్. ఇది మీకు వస్తుందమ్మా, x of n ఇన్పుట్ టర్మ్, w of n అవుట్పుట్ టర్మ్, రైట్? w of n అవుట్పుట్ టర్మ్. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏంటండి, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటమ్మా, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ
ఒకసారి నేను మినిమైజ్ చేస్తాను రా, చూడండి ఒకసారి మీరు. రైట్, ఇదిగోండి x of n, w of n is the output, x of n is the input, w of n is the output. రైట్, ఇప్పుడు ఈ x of n ఏం చేయాలి, 0.4 x of n మైనస్ 1 యాడ్ చేయాలమ్మా. సో ఈ x of n కి ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ x of n మైనస్ 1. ఈ x of n మైనస్ 1 ఏం చేయాలి, 0.4 తో మల్టిప్లై చేయాలి. 0.4 తో మల్టిప్లై చేశాను, అవుట్పుట్ ఇక్కడ నాకు ఏమొస్తుంది, 0.4 x of n మైనస్ 1 వస్తుంది. దాన్ని ఏం చేయాలి, x of n కి యాడ్ చేయాలి. సో x of n కి యాడ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ w of n. బాయ్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ నౌ. బాయ్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ నౌ. రైట్, ఇది నెక్స్ట్ ఈక్వేషన్ లో మనకి ఇన్పుట్ ఏంటి, w ఆఫ్ n, అవుట్పుట్ ఏంటి, y ఆఫ్ n. సో ఇన్పుట్ మనకి w ఆఫ్ n, అవుట్పుట్ y ఆఫ్ n. రైట్, ఓకే. ఇప్పుడు w ఆఫ్ n కి ఏం చేయాలి, మొత్తాన్ని యాడ్ చేయాలి. ఈ w ఆఫ్ n కి మొత్తాన్ని యాడ్ చేయాలి. సో 0.5 y ఆఫ్ n మైనస్ 1 అంటే ఈ y ఆఫ్ n కి ఒక డిలే క్రియేట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ y ఆఫ్ n మైనస్ 1. ఈ y ఆఫ్ n మైనస్ 1 కి 0.5 మల్టిప్లై చేస్తే ఐ విల్ గెట్ హియర్ 0.5 y ఆఫ్ n మైనస్ 1. దాన్ని w ఆఫ్ n కి యాడ్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంకా టర్మ్ ఉంది, ఇక్కడ -0.5 y ఆఫ్ n మైనస్ 2 ఉందమ్మా. సో ఈ y ఆఫ్ n మైనస్ 1 కు డిలే క్రియేట్ చేస్తే y ఆఫ్ n మైనస్ 2 వస్తుంది, మల్టిప్లైడ్ బై 0.25. ఐ విల్ గెట్ హియర్ -0.25 y ఆఫ్ n మైనస్ 2. దాన్ని w ఆఫ్ n కి యాడ్ చేస్తున్నాను. ఐ విల్ గెట్ y ఆఫ్ n. దిస్ ఈస్ డైరెక్ట్ ఫ్రమ్ వన్ రియలైజేషన్. ఎనీ డౌట్స్? Unmute yourself and ask me if you have any doubts. Unmute yourself and ask me if you have any doubts. Is it clear for you?